వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్, సో దీనికి ఏ కాంబినేషన్లో ఏ లెటర్ యాడ్ అయ్యి ఉంటే పాజిటివిటీ పెరుగుతుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. సో ఈరోజు మనము లెటర్ ఎస్ పక్కన సెకండ్ లెటర్ ఏదైతే 2025లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ లెటర్ ఉంటే ఇబ్బంది ఉండదో క్లియర్గా మన టీవీ ప్రేక్షకులకి వివరిస్తాను. సో ఫస్ట్ లెటర్ ఎస్కి సంఖ్యాబలం చాల్డిన్లో 3, పైథాగరస్లో 1. ఈ రెండు కూడా చాలా చాలా పవర్ఫుల్ నంబర్స్. సో 1 సూర్యదేవుడి దీవెనల వల్ల, 3 జూపిటర్ దీవెనల వల్ల చాలా శక్తి ఉన్న లెటర్ ఎస్. కానీ లెటర్ ఎస్తో పేరు బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం రీసెంట్గా చూసాం సాయిఫ్ అలీ ఖాన్. సో సొంత ఇంట్లో 11వ ఫ్లోర్లో సేఫెస్ట్ ప్లేస్ ఇన్ బాంబేలో 6 కత్తిపోట్లు. ఎస్ అంటే 3, 6 శత్రువు, 6 కత్తిపోట్లు దిగాయి. సో 6, 3 ఎఫెక్ట్ అక్కడ. సాయిఫ్ అలీ ఖాన్ పేరులో 31 నంబర్, ఇది బ్యాడ్ నంబర్. రాహు చికాకులు, కష్టాలు, నరకం చూపిస్తుంది. సో లెటర్ ఎస్తో పేరున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాళ్ళ పేరుని చెక్ చేయించుకొని రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఎస్ పక్కన 2025లో 6 ఉంటే ఇబ్బంది ఉండదు. సెకండ్ లెటర్ 6 ఉంటే 2025లో ఇబ్బందులు ఉండవు. ఎస్ పక్కన ఏ ఉన్నా ఇబ్బందులు ఉండవు. ఎస్ పక్కన ఐ ఉన్నా ఇబ్బందులు ఉండవు. సో ఎస్ పక్కన ఏ లెటర్ ఉంటే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయో ఆ లెటర్స్ వివరిస్తాను. ఎస్ పక్కన యు ఉంటే, ఎస్ అంటే 3, యు అంటే 6. సో 6, 3 ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ 6, 3 వల్ల ఆరోగ్యం, భార్యాభర్తల సంబంధాలు, డబ్బు 3 పాడవుతాయి. ఈ 3 పాడైతే ఇంకా జీవితంలో ఏమీ లేనట్టే. డబ్బు, ఆరోగ్యం, మానవ సంబంధాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ యు వచ్చే పేర్లు కామన్ నేమ్స్ లైక్ ఎస్తో సురేష్, లైఫ్ పాడవుతుంది. సుగుణ, సుదర్శన్, సుమంత్, సురేంద్ర, సునీత, సుజాత, సుమిత్ర, సుమతి, సుష్మిత, సుబ్రహ్మణ్యం, సుప్రియ. సో 2025లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ సుధాకర్, సుధా, సుధామణి, సుమలత, సుశాంత్, సుష్మా, సునీల్, సూరిబాబు, సుకన్య, ఈ అన్ని నేమ్స్ కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. 2025లో ఈ పేర్లలో 100% స్పెల్లింగ్ కరెక్షన్ అవసరం. తర్వాత ఎస్ పక్కన ఈ ఉన్న, ఎస్ అంటే 3, ఈ అంటే 5. ఈ 3కి 5కి పడదు. ఎస్ పక్కన ఈ ఉన్న, ఎస్ పక్కన ఎన్ ఉన్న, ఎస్ ఎన్ మ్యారేజ్ చేసుకున్న 100% డైవర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎస్కి ఈ పడదు, ఎస్కి యూ పడదు, ఎస్కి ఎన్ పడదు. ఎస్ పక్కన హెచ్ ఉండకూడదు. లైక్ శశి, లైక్ శ్రేయ, శ్రియ, శరణ్య, శ్రావ్య, శాలిని, షర్మిల, శివ, శిల్ప, శ్రావణ్, ఈ శంకర్, ఈ పేర్లన్నిటి కూడా 2025లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎస్ అంటే 3, నీ ఎస్ పక్కన యూ వస్తే యూ అంటే 6 అన్న. మళ్ళీ సురేష్ పేరులో కూడా అక్షరాలు 6. సో మొదటి అక్షరం సంఖ్యాబలం 3 ఉన్నప్పుడు వాళ్ళ పేరు 6 అక్షరాల్లో ఉంటే 6, 3 ఎఫెక్ట్ వల్ల వాళ్ళ జీవితం, భార్యతో కాపురం, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నిట్లో అడ్డంకులు వస్తాయి. సో అందుకే ఎస్ లెటర్ ఉండి స్వాతి, శ్వేత, స్వప్న, శేఖర్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు తెచ్చే లెటర్స్, నేమ్స్. తర్వాత ఎస్ పక్కన నేను చెప్పినట్టు ఐ ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఆర్ ఉండొచ్చు. ఈ లెటర్, హెచ్ లెటర్, ఎన్ లెటర్, డబ్ల్యూ. ఎస్ అంటే 3, డబ్ల్యూ అంటే కూడా 6. సో లైక్ శ్వేత, స్వాతి, స్వప్న ఇవన్నీ కూడా నేను చూసిన శ్వేత, స్వాతి, స్వప్నాలు 100 మందిని చూస్తే
90 మందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మిగిలిన 10 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో మెయిన్గా లెటర్ ఎస్తో అమ్మాయిలు ఉండి ఇలా ఎన్, ఈ, హెచ్, యు లెటర్లు ఉన్నప్పుడు నేను ఏం చూస్తున్నానంటే పెళ్ళైనాక భార్యాభర్తల సంబంధాలు బాగా దెబ్బతినడం చూస్తున్నాను. సో ఎస్ పక్కన యు ఉండకూడదు, ఎన్ ఉండకూడదు, హెచ్ ఉండకూడదు, యు ఉండకూడదు. ఏ అలా కుదిరితేనే పెట్టుకోండి. ఏ కానీ, ఆర్ కానీ, ఐ కానీ, మిగతా లెటర్స్ ఎస్కి బాగుండవు. అండ్ ఎస్తో ఎన్ లెటర్ని, హెచ్ లెటర్ని, ఈ లెటర్కి మ్యారేజ్ చేయకండి. యూ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్తో మ్యారేజెస్ కంప్లీట్లీగా బ్యాన్ చేయండి. బిజినెస్ పార్ట్నర్షిప్స్ వద్దు, రిలేషన్ పార్ట్నర్షిప్స్ వద్దు. అండ్ లెటర్ ఎస్ వాళ్ళు గ్రీన్ కలర్ బట్టలు వేసుకోకూడదు. అండ్ 99.9% పచ్చ స్టోన్, సో ఎమిరాల్డ్ స్టోన్ అవాయిడ్ చేయాలి. నేను చాలామంది చూస్తున్నా, ఎస్ లెటర్ అండి వ్యాపారం చేస్తున్నాం, బయట పచ్చ చెప్పారు. బయట ఏమంటే పచ్చ అంటే డబ్బులు బాగా వస్తాయని, బట్ లెటర్ ఎస్ వాళ్ళు పచ్చేసుకుంటే ఉన్న డబ్బులు కూడా వెళ్ళిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, కొట్లాట్లు, కోర్టు కేసులు వస్తాయి. సో ఎస్ వాళ్ళకి ఈ 2025లో బాగుంది, కానీ ఎస్ పక్కన ఈ లెటర్స్ వస్తే 2025లో చాలా ఇబ్బందులు వస్తాయి. అండ్ ఎస్ వాళ్ళు మ్యారేజ్ అప్పుడు ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అయితే ఆ వచ్చిన మ్యాచ్ మీరు చేసుకోవాలా వద్దా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఎస్ వాళ్ళు ఒక రాంగ్ మ్యాచ్ వల్ల, అంటే డైవర్స్ లిస్ట్ తీసుకుంటే 75% లెటర్ ఎస్ వాళ్ళే ఉన్నారు. రిలేషన్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ లెటర్ ఎస్ వాళ్ళు ఉంటారు. మంచి మనసు, దయా హృదయం, ఎవరైనా ఆపదల్లో ఉంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎస్ వాళ్ళే. ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళేది ఎస్ వాళ్ళే. సో లవ్ ఫెయిల్యూర్స్ ఉండేది ఎస్ వాళ్ళకే, మోసపోయేది ఎస్ వాళ్ళే. సో అలా మోసపోకుండా, లైఫ్లో దెబ్బలు తగలకుండా నేను మీ పేరులో చిన్న చిన్న మార్పులు చేసిస్తాను. అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ పింక్ కలర్, బ్లూ కలర్, పర్పుల్ కలర్స్ వాడండి, గ్రీన్ వాడకండి. సో ఒక అమితిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్ కంపల్సరీ వేసుకోవాలి ఎస్ వాళ్ళు. ఈ అమితిస్ట్ మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మెడలో డాలర్ రూపంలో వేసుకోండి, చేతిలో వేసుకోవద్దండి, డాలర్ రూపంలో సిల్వర్లో వేసుకోండి. సో ఎస్ వాళ్ళకి నెక్స్ట్ వీడియోస్లో ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా వివరిస్తాను. ప్రోగ్రామ్స్ మిస్ కాకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా లెటర్ ఎస్ వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ టు దెమ్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 86888688068888, 8688068888. Eight six double eight 157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TA,
MANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి. బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.